రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి శ్రీ 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 లక్ష్మీనరసింహ దేవాలయము విగ్రహ ప్రతిష్ఠ మహా కార్యక్రమం 10, 11, 12 3 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గుప్తా ఆధ్వర్యం జరుగుతుంది. మరి ఈరోజు సంస్కృతి కార్యక్రమము మరి రేలర్ సింగర్ గంగక్క, అలాగే చూసినట్టయితే మరి జాను లహరి గారు వాళ్ళ బృందం కూడా వీడికి వచ్చి ఉర్రూతలు ఇచ్చారు స్టేజ్ని. ప్రస్తుతం గంగక్క ఉంది, వారిని తెలిసింది ఎలా అనిపించింది ఈ యొక్క ప్రోగ్రాము. సో భక్తి నేను ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా చేశాడు అన్న గురించి మీకు బాగా తెలిసి 2 ముక్కలు చెప్పండి. తప్పకుండా అన్న. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రేలారే గంగా. V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు తలకొండపల్లిలో లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టాపన బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు రెండవ రోజు నా కళా బృందం చేత కళారూపాలు, తెలంగాణ జానపదాలు, ఆట పాటని ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఉప్పల వెంకటేష్ అన్న నిజంగా తలకొండపల్లి ప్రాంత ప్రజలందరికీ తనకు తోచింది, తనకున్న దాంట్లో 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో వివిధ అనేక రకాల ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు గుడిని నిర్మించి ఇంత బ్రహ్మాండంగా ఇక్కడున్న ప్రాంత ప్రజలకి భక్తిపరంగా కూడా గుడిని కట్టించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా అదృష్టవంతులు నాకు తెలిసి నేనైతే అనుకుంటున్నా. కాబట్టి అన్నని రాబోయే రోజుల్లో ఒక నాయకుడిగా, ఒక ప్రజానాయకుడిగా చూసి ఇంకా ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ అన్నతో సేవా కార్యక్రమాలు చేయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఆడబిడ్డగా. కాబట్టి ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ అన్నని ఆశీర్వదించి ఆదరించి ఖచ్చితంగా ముందు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది జనాలు వచ్చారు, మీరు చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. జనరల్గా ఎప్పుడు ఎక్కడైనా మేము బేసిక్గా కళాకారులకు ఏముంటుంది అని అంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ మాకు ఖర్చు పెట్టుకుంటే అయిపోతాయి. కానీ జనాలు మా పాటని ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసిందే మేము ఎప్పుడైనా అల్టిమేట్గా మాకు అదే గుర్తుంటుంది. పలానా ఊరికి వెళ్ళాం, పలానా ఊరిలో మేము ప్రోగ్రామ్ చేసినాం, అక్కడ మస్తు సక్సెస్ అయింది, ఫుల్ జనాలు వచ్చిరనే చెప్పుకుంటాము. సో ఇక్కడ కూడా చివరి వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక్కరు కూడా కదలకుండా ఎంత రెస్పెక్ట్గా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా కూల్గా మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాం మేము ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలందరూ చాలా కూల్గా అన్నకి రెస్పెక్ట్ ఇస్తారు, అన్న మాటకి గౌరవం ఇస్తారు. చివరి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్లా ఉందో అట్లనే అదే విధంగా అదే ఊపుతోని కార్యక్రమాన్ని మేము ముగించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మాకు అవకాశం కల్పించినటువంటి ఉప్పల వెంకటేష్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గంగక్క పాడినంతసేపు పూనకాలు వచ్చినాయి. మరి ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ జానల గారు డ్యాన్స్ చేస్తుంటే ఉర్రూతలు విన్నారు. వారి మాటలు కూడా ఎలా అనిపించింది మేడం? అందరికీ నమస్తే, నేను మీ జానులిరి. నాకు వెంకటేష్ అన్న గురించి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చేదాకా అక్క చెప్పింది చాలా మంచోడని. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న చేసే పనులు అన్నీ చెప్తే నేను షాక్ అయిపోయినా, ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని. నిజంగా అన్న మీరు చాలా గ్రేట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఇంత హెల్ప్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మేము వెళ్ళే ప్రతి ఈవెంట్కి చాలామంది వస్తూ ఉంటారు, కానీ మధ్యలో కొంతమంది వెళ్తూ ఉంటారు. ఇక్కడనైతే వామ్మ నాయన నన్నైతే వేరే చేసిరు. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగా జరిగిందన్న. నాకైతే మళ్ళీ ఇయర్ కూడా నేనే రావాలి, మీరు రప్పించుకోవాలి కూడా. థ్యాంక్ యూ సో మచ్.